హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు క్రాబ్ట్రీ PIR మోషన్ సెన్సార్ గురించి చెప్తాను. ఇది మీకు డ్యూయల్ మౌంట్ మోషన్ సెన్సార్. ఇది మీకు దేనికి యూజ్ అవుతుందంటే, ఈ మోషన్ సెన్సార్ అనేది మనకి ఏవైతే లైట్స్కి కానీ, ఏదైతే ఫ్యాన్స్కి కానీ, ఏవైతే మనకి ఒక బాత్రూంలో, ఇప్పుడు నేను ఫిట్ చేసింది బాత్రూంలో ఫిట్ చేశాను. బాత్రూమ్ డోర్ తీసిన వెంటనే లైట్లు, అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాను, అలాగే సీలింగ్ ఫ్యాన్ అనేది ఆన్ అవ్వాలి వీళ్ళకి. అలా డోర్ తీసిన ఈ మోషన్కి ఇది ఆన్ అవుతుంది. 5 to 30 సెకండ్స్ వరకు ఆన్లో ఉంటుంది. ముందుగా మనం ఇది కంపెనీ చూసుకుంటే క్రాబ్ట్రీ కంపెనీ. ఇది మీకు ప్రైస్ చూసుకుంటే 2251 రూపాయి ఉంది. కానీ ఇది మీకు లోకల్ షాప్స్లో ఆ MRPలో ఆఫ్ రేట్కే మీకు లభిస్తుంది. అరౌండ్ మీకు 1100-1200 రూపీస్కి అయితే లభిస్తుంది ఈ PIR మోషన్ సెన్సార్ అనేది. మనం ఒకసారి అన్బాక్సింగ్ చేసుకుంటే బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్ చూసుకుంటే మీకు మోషన్ సెన్సార్ ఇది మీకు డ్యూయల్ మౌంట్. ఇది క్రాబ్ట్రీ కంపెనీది. కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు వాల్కి ఫిట్ చేసుకోవడానికి, అలాగే సీలింగ్ ఫిట్ చేసుకోవడానికి స్ప్రింగ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఇది బాత్రూంలో POP సీలింగ్ ఉంది కాబట్టి సీలింగ్ అయితే నేను ఫిట్ చేస్తున్నాను. ఇది మీకు వాల్కి ఫిట్ చేసుకోవాలంటే వెనకాల డ్రిల్లింగ్ అయితే వేసుకుని ఇలా ఫిట్ చేసుకోవాలి వాల్కి. అదే మనం సీలింగ్ ఫిట్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ మనం స్ప్రింగ్స్ అయితే పెట్టుకుని ఆ స్ప్రింగ్స్ ద్వారా సీలింగ్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇవి మీకు సీలింగ్ స్ప్రింగ్స్. ఇవి మీకు సెన్సార్ కనెక్షన్ చూసుకుంటే ఇన్పుట్ మనం ఫేజ్ న్యూట్రల్ ఇవ్వాలి. మనకు అది డైరెక్ట్గా బోర్డులో మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలి. అలాగే మనకు అవుట్పుట్ మనం ఏదైతే కనెక్ట్ చేసుకుంటామో అవి మీకు మోషన్స్ ద్వారా మీకు ఆన్ అవుతుంది. అంటే ఇన్ కేస్ మనం బాత్రూమ్ డోర్ తీసినా, లేకపోతే బాత్రూంలోకి ఎవరైనా వచ్చినా మీకు ఆ సెన్సార్కి ఏవైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవన్నీ మీకు పనిచేస్తూ ఉంటాయి. ఇది మీకు మెయిన్ ఉద్దేశం, సెన్సార్ యొక్క ఉద్దేశం. ఓకేనా, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీకు సెన్సార్ ఇక్కడ రాసుంది, ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ రాసుంది, అవుట్పుట్ లోడ్ అయితే రాసుంది, న్యూట్రల్, అలాగే AN రాసుంది. ఇక్కడ మీకు లక్స్ అని రాసుంది, చూసారు కదా. లక్స్ అంటే ఏంటంటే మీకు ఎంత లైటింగ్లో ఈ సెన్సార్ అనేది పనిచేయాలనేది అర్థం. మీకు ఇక్కడ సన్ కనిపిస్తుంది, అలాగే మీకు మూన్ అనేది కనిపిస్తుంది. మనకి లైటింగ్ అనేది ఆ రూమ్లో లేకపోతే ఆ బాత్రూంలో ఎంత లైటింగ్ వస్తుందో చూసుకుని దాని ప్రకారం ఆ లక్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పక్కన మీకు టైం అది 5 సెకండ్స్ నుండి 30 సెకండ్స్ వరకు టైం అయితే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ అయితే 15 సెకండ్స్లో అయితే ఉంది. ఇది మీకు సీలింగ్ మౌంట్ చేసుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా నేను సీలింగ్లో కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ ఇచ్చాను, అలాగే లోడ్ అనేది ఏదేది కనెక్ట్ చేసుకోవాలో అవన్నీ నేను లూపింగ్ చేసుకుని 2 వైర్ల కింద అయితే తెచ్చుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. మీకు రెడ్ వచ్చేసరికి ఫేజు, బ్లూ న్యూట్రల్. నేను ఇక్కడ సీలింగ్లో నుండి తెచ్చుకున్నాను, చూసారు కదా. ఇది మీకు బాత్రూంలో POP సీలింగ్ ఉంది. నేను ఇక్కడ 2 సీలింగ్ లైట్స్ అయితే కనెక్ట్ చేశాను ఆ సెన్సార్కి. అలాగే ఇది మీకు బాత్రూమ్ ఎంట్రన్స్. ఇది మీకు ఈ 2 సీలింగ్ లైట్స్, అలాగే మీకు ఒక ఎగ్జాస్ట్ ఫ్యాను, ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది బాత్రూంలో. అవన్నీ మీకు బాత్రూమ్ డోర్ తీసిన వెంటనే ఆన్ అవుతాయి. అలా మీకు ఈ సెన్సార్ పనిచేస్తుంది. కనెక్షన్ అయితే ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఆన్ అయింది సెన్సార్ అనేది. మీకు లైట్స్ కూడా వెలుగుతున్నాయి. ఇన్ కేస్ మీకు సీలింగ్ ఫ్యాన్ పనిచేస్తుంది, అలాగే బాత్రూంలో ఉన్నటువంటి ఎగ్జిస్ట్ ఫ్యాన్ కూడా పనిచేస్తుంది. మీకు 5 to మన అక్కడ టైం అనేది 30 సెకండ్స్ పెట్టుకున్నాం అనుకోండి, 30 సెకండ్స్ వరకు పనిచేస్తుంది. అలాగే ఇన్ కేస్ మనం బాత్రూంలో ఉన్నామనుకోండి, ఇంకాని మన అక్కడ మోషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి, అంటే మనం అటు ఇటు కదులుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ మీకు సెన్సార్ అయితే యాక్టివేట్ అయ్యి మళ్ళీ మీకు ఆన్ అవుతుంది. నో ప్రాబ్లం. PIR మోషన్ సెన్సార్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, స్విచ్చెస్ అనేది బాత్రూంలో ఆన్ చేసి మర్చిపోతున్నాం అనుకోండి, మనకు అక్కడ పవర్ బిల్ అనేది వేస్ట్ అవుతుంది. అదే మనకి ఈ సెన్సార్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, ఒకసారి మనం డోర్ తీస్తే ఇవన్నీ ఆన్ అయిపోతాయి. మళ్ళీ మనం బాత్రూంలో ఉన్నంతసేపు మనకి ఇవన్నీ ఆన్లోనే ఉంటాయి. తర్వాత మీకు ఎప్పుడైతే మనకి బాత్రూంలో నుండి బయటకు వచ్చేస్తామో ఆటోమేటిక్గా మీకు అక్కడ 5 to 30 సెకండ్స్లోనే మీకు ఆఫ్ అయిపోతుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అన్న మరి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత సీలింగ్ ఫ్యాన్ అనేది రన్ అయిపోతూ ఉంటే కరెంటు వేస్ట్ కదా అన్న అంటే, మీకు సీలింగ్ ఫ్యాన్కి బోర్డులోకి అయితే కంట్రోల్ వచ్చేసింది. ఒకవేళ సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ చేసుకోవాలంటే ఆ స్విచ్ అనేది ఆఫ్ చేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ మీకు నేను లక్స్ టైం గురించి చెప్పాను కదా. ఈ లక్స్ అనేది మనకి సన్ ఉంటుంది, మీకు మూన్ లైట్ ఉంటుంది. మనం అది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎంత చీకట్లో ఈ సెన్సార్ పనిచేయాలి, లేకపోతే ఎంత వెలుతురులో ఈ సెన్సార్ పనిచేయాలి అనేది దాని అర్థం. ఓకేనా, అలాగే మీకు టైం అనేది 5 to 30 సెకండ్స్. మీకు మ్యాక్సిమం 30 సెకండ్స్ పెట్టుకోవడమే మంచిది. 5 సెకండ్స్ అయితే అనవసరం. మీకు 5 సెకండ్లు వెలుగు ఆఫ్ అయిపోతుంది. ఓకేనా,
ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఈ PIR మోషన్ సెన్సార్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.